నరమేధం, జెనోసైడ్, ఒక వర్గపు ఊచకోత, మనుషుల్ని వరుసబెట్టి చంపి పడేయటం. ఇది ఇరాన్లో జరిగిన టోటల్ లెక్క 12,000 మందట. జనవరి 8, 9 తారీఖుల్లో ఇరాన్ కి సంబంధించినటువంటి సంఘటనల విషయాన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రోజు పోయే కొద్దీ బయటకు వస్తున్నాయి. ఓవరాల్గా కోఆర్డినేట్ చేసుకుని మరి వ్యవస్థలన్నిటి బయటికి తెలియనీయకుండా చేసి ఒక్కసారిగా విరుచుకుపడి చేసినటువంటి దాడులలో ఉద్యమకారుల్ని 12,000 మందిని చంపేశారు. అది కాల్చి పడేశారా, పొడిచి చంపారా, లేకపోతే కళ్ళల్లో తుపాకులు పెట్టి కాల్చారా, ఉరివేశారా? ఇది మెడికల్ డేటా ప్రకారం ఇది అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ఇంటర్నేషనల్స్ ఎడిటోరియల్ బోర్డు దీన్ని ధృవీకరిస్తోంది. అక్కడ మెడికల్ డేటా ప్రకారం ఆ 2 రోజుల్లో 12,000 మంది తీవ్ర గాయాలతో చనిపోయినటువంటి వాళ్ళ కిందన అక్కడ రాయబడ్డటువంటి అంశం. ఓవరాల్గా ఏ ఒక్కళ్ళు అక్కడ కాదనడానికి వీల్లేదు. టోటల్గా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలు, అంటే కొమైనీ ఇచ్చినటువంటి ఆదేశాలతో జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి మషాద్లో చేసుకొచ్చారు. అట్లాగే కెమన్షా అండ్ ఇస్ఫ్రాన్ ఈ ప్రాంతాలలో భారీ ఎత్తున ఈ ఊచకోతలు జరిగినాయి. ఆ ప్రాంతాల్లోనే ఈ తిరుగుబాటు జరిగింది. అక్కడే ప్రజల ప్రాణాలు దారుణంగా తీశారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.